అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థించుండెను. ఆది సంఘములో వాళ్ళు ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేవారు. మరి వాళ్ళ గురించి రాయబడింది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుష్టి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. ఆది సంఘము ఎట్లా ఉండేదంటే, వీరు మరి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెక్క ఉండేవాళ్ళు. వాక్యము అపోస్తుల బోధ, ఆ వాక్యమందు వారు ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. సహవాసమందు స్థిరంగా ఉండేవాళ్ళు. రొట్టె విరుస్తూ వచ్చేవాళ్ళు, ప్రార్థన చేస్తూ వచ్చేవారు, ఎడతెగక ప్రార్థన చేసేవారు. కాబట్టి మరి వారు ఆది సంఘము ఆ రోజుల్లో మరి గొప్ప గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఎందుకు అన్ని అద్భుతాలు జరిగినాయి అంటే, వారు ఏం చేసేవాళ్ళు? ప్రార్థనా పరులు, ప్రార్థన ఆసక్తి. వారికి ప్రార్థన అంటే ఎంతో ఆసక్తిగా ఉండేదన్నమాట. ప్రార్థన అంటే చాలా వాళ్ళకి అత్యాసక్తి అంట. అంటే ప్రార్థన అంటే ఎంతో మక్కువ. చూడండి, వారు మరి పేతురైతే చెరసాల్లో ఉన్నాడంట. పేతుర్ని చెరసాల్లో వేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారంట కదా. ఆ రోజుల్లో పేతురే కాదు, ఎవరు సంఘంలో ఇబ్బందిగా ఉన్నా, ఎవరు పరిస్థితి బాగాపోయినా, మరి ఆ రోజుల్లో మరి ఆది సంఘం ఎట్లా ఉండేవంటే, వారు క్రీస్తు ప్రేమ కలిగి ఉండేవారు. ఎవరికి చిన్న బాధ కలిగినా ఇది నా బాధ అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దాని కొరకు ప్రార్థన చేసేవారు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, పలానా సహోదరి ఈ బాధల్లో ఉంది, పలానా సహోదరుడు ఈ బాధల్లో ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఆ బాధని వాళ్ళ బాధగా భరించి మరి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. నాకెందుకులే, నేను బాగానున్నాను, నేను మంచిగానే ఉన్నాను, నాకు అవసరం లేదు అని అనుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరికి ఇప్పుడు బాధ వచ్చింది? పేతురికి బాధ వచ్చింది. పేతురిని ఏం చేశారు? చెరసాల్లో వేశారు. పేతురిని తెల్లారితే చంపేస్తారంట. కాబట్టి ఇప్పుడు సంఘం అయితే ఏం చేస్తుందంటే, ఒక పేతురే కాదు కానీ దేవుని బిడ్డలారా, మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆశ, అత్యాశక్తి ఏంటంటే, మరి ఎవరికి సంఘం అంటే ఏంటంటే, సంఘం అంటే దేవుని యొక్క శరీరం. వాళ్ళంతగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళ ఐక్యత, వాళ్ళలో ఉన్నటువంటి మరి ఆ బాధ్యత, ఒక బాధ్యత సంఘంలో మరి ఒక సభ్యులుగా ఉంటున్నామంటే, సంఘం క్రీస్తు శరీరం. మరి ఆ సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి బలహీనంగా ఉంటే, ఎవరైనా ఒకరు బాధల్లో ఉంటే, వాళ్ళ కొరకు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు కష్టాల్లో ఉండేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎడతెక్క ఉండేవాళ్ళు అంట. అపోస్తుల బోధ యందును సహవాసం ఎందును రొట్టె విరుష్టి ఎందును ప్రార్థన చేయటి ఎందు ఎడతెక్క ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ 4 లంగర్లు, అంటే ఈ 4టికి ఒక టేబుల్కి 4 కాళ్ళు ఏ రీతిగా అవసరమో, మరి ఆ రోజుల్లో కూడా అట్లా సంఘానికి కూడా ఈ 4 అవసరం. ఒకటేంటి? వాక్యం, రెండోది సహవాసం, మూడోది రొట్టె విరుష్ట, 4వది ప్రార్థన. ఎడతెక్క ప్రార్థన చేసేవాళ్ళు అంట కదా. కాబట్టి ఈ 4 విషయాల్లో వాళ్ళు ఎడతెగేవాళ్ళు కాదు. బల్లలో పాలు పొందటం, మరి వాళ్ళు తప్పకుండా అనుదినం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుని మందిరంలో బలలో పాలు పొందేవాళ్ళు. ఒక్కరోజు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, ఊరుకునేవాళ్ళు కాదు, ఆగిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు అనుదినం ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? ఆ రకంగా వాళ్ళు చేస్తూ వచ్చేవాళ్ళు. చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి. మొట్టమొదట అది ఆది సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి, ప్రార్థన జీవితం. కాబట్టి వాళ్ళు అందుకని వారు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. చాలా సందర్భాల్లో వారు చేసినటువంటి ప్రార్థనలు బైబిల్లో, ఆది సంఘంలో వారు చేసిన ప్రార్థన
చాలా సందర్భాల్లో ఉన్నాయన్నమాట. అన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన ప్రార్థనలు బైబిల్లో మరి గ్రంథస్థం చేయబడినాయి. అంటే వాళ్ళు అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు అన్నమాట. చూడండి, 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేసుండిరి. వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళంట, ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వారు దేవునికి మొరపెట్టుకొచ్చినప్పుడు భూమి ఏమయ్యేదంట, భూమి కంపించేదంట, భూమి కంపించేదంట కదా. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 31వ వచనం. అపోస్తుల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి కదా. మరి వారు ప్రార్థించినప్పుడు ఏమైందంట, వారు కూడి ఉన్న చోటు ఏమైంది, కంపించిందంట కదా. వారు అంతగా వారు దేవునికి ఏం చేశారు, వాళ్ళు ప్రార్థన చేశారన్నమాట. కాబట్టి వాళ్ళ జీవితాలు మనం చూస్తే మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఆది సంఘం అంటే వాళ్ళు ప్రార్థనా పరులై ఉన్నారు. అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. రెండోది వాళ్ళ ఐక్యత. వాళ్ళు వాళ్ళంతా కూడా ఏం కలిగి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు. ఒక యూనిట్ కలిగి ఉంటారు. అందరూ ఐక్యత కలిగి ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే సీమలన్నీ ఏం చేస్తాయి, అన్నీ ఐక్యత కలిగి ఉంటాయి, అన్నీ ఒకే దారి మీద వెళ్తాయి అన్నమాట. అవన్నీ కూడా సీమలు ఏం చేస్తాయి అంటే లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత అవి ఆహారం తీసుకుని వెళ్తాయి. బలహీనమైనటువంటి లోపలు ఉంటాయి, నడవలేనివి, కుంటివి, ఇవన్నీ సీమలు లోపలు ఉంటాయి. తర్వాత మరి పిల్ల తల్లులు ఉంటాయి కదా, అవి కూడా లోపల ఉంటాయి, గుడ్లు పెట్టేవి. కొన్ని ఆరోగ్యంగా ఉన్నాయి, ఏం చేస్తాయి అంటే మరి ఎంతో కష్టపడి అన్నీ కలిసి ఏం చేస్తాయి, ఆహారాన్ని సమకూరుస్తాయి సీమలు. కందిరీగలు ఉంటాయి, కందిరీగలు కూడా ఐక్యతగా ఉంటాయి, కోతులు ఐక్యతగా ఉంటాయి కదా. అన్నీ కూడా చాలా మనం చూస్తాము, చాలా మరి అన్ని ఐక్యతగా ఉంటాయి అన్నమాట. ఐక్యతగా ఉంటే మరి ఎంతో బలం అన్నమాట. కాబట్టి వాళ్ళు ఐక్యతతో ఏం చేసేవాళ్ళు, వారు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. అందుకని 1వ అధ్యాయము 14వ వచనం చూడండి, అపోస్తుల కార్యం 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ఏక మనసుతో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తున్నామంటే మనకు ఏం కావాలంట, ఏక మనసు కావాలి. ఏక మనసు. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మనం ఎట్లుంటాం, ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇంకొకళ్ళు కళ్ళు తెరిచి చూస్తుంటారు, ఒకళ్ళు రెండు కాళ్ళు సాపి అడ్డు పెడతారు, ఒకళ్ళేమో నిద్రపోతుంటారు, ఒకళ్ళేమో బైబిల్ చూస్తుంటారు, ప్రార్థన చేసామని వాళ్ళు చేస్తుంటారులే అన్నట్టు. మనిషికో దిక్కు అయిపోతాం మనం. అంటే ప్రార్థనలో కూడా ఏం కలిగి ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలి. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకో, మీరు కూడా నాతో పాటు ఏకీభవించి అవును ప్రభువా, అవును ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలన్నమాట. మనం కూడా ఆ రీతిగా ప్రార్థనలో ఐక్యత కదా. మరి అందుకని వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చేవాళ్ళు, అనేక పర్యాయములు వారు ఏకముగా కూడి దేవుని గణపరుస్తూ వచ్చేవాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చేవాళ్ళు. వారు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు, వారు దేవుణ్ణి మరి గణపరుస్తూ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు, ఏక మనసుతో దేవునికి. చూడండి 4వ అధ్యాయము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం చూడండి, 4:24. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. వారు ఏక మనసుతో అంటే వాళ్ళందరూ ఒక ఐక్యతగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు అనమాట కదా. 31వ వచనం కూడా చూడండి, 4:31. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యం ధైర్యముగా బోధించిరి. 32వ వచనం చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి కదా. ఏముంది అక్కడ, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉన్నారంట కదా. ఎంత ఐక్యత చూడండి ప్రార్థనలో.
మరి ఎంత ఆసక్తి, ఐక్యత కదా. కాబట్టి ఇప్పుడు ఆ సంఘము ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు. రెండోది మరి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. తర్వాత వాళ్ళు మరి ఐక్యత కలిగి ఉన్నారు. అంతేకాదు ప్రతివానికి ఒక భయం అనేది వాళ్ళలో ఉండేదంట. 2వ అధ్యాయంలో చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం, 2:43. అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా కలిగాయి. కాబట్టి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతా సంసృష్టిగా ఉంచుకుంది. కాబట్టి ఏక మనసు కలిగి ఉండేవాళ్ళు కదా. వారు ప్రతివారు ఏం కలిగి ఉండేవాళ్ళు? వాళ్ళు భయం కలిగి ఉండేవాళ్ళు. నిజంగా మరి దేవుడు అంటే ఎవరైతే భయం దేవుని భయం ఎవరికైతే ఉందో వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని భయము మనందరికి అవసరం అన్నమాట. కాబట్టి వారు దేవుని భయం ఉండేది వారిలో, ప్రతివానికి భయం కలిగను. కాబట్టి ప్రతివారు భయం కలిగి ఉండేవాళ్ళు, ప్రతివాళ్ళు దేవుడు అంటే భయం కలిగి ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు మరి ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? చూడండి, మనం 46వ వచనం చదువుకుందాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటెంట రొట్టె విచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి కదా. వాళ్ళు ఎంత మరి వారు ఏక మనస్కులై ప్రతిదినము అంట దేవాలయంలో తప్పక కూడుకునే వాళ్ళు అంట. దేవుని మందిరం మీద ఆసక్తి కదా. ఎంత ఆసక్తి అంటే తప్పక ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి వారిలో ఉండేదంట. అనుదినము తప్పక కూడుకునే వాళ్ళు అంట కదా. కాబట్టి అనుదినము తప్పక వారు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? దేవుని వారు గణపరుస్తూ వచ్చేవారు. అనుదినము తప్పక వారు కూడుకున్నారు కదా. కాబట్టి వాళ్ళకి ఆసక్తి ఉంది, అన్ని విషయాల్లో ఆసక్తి ఉంది వాళ్ళకి. మరి ప్రార్థన విషయంలో ఆసక్తి ఉంది, ఐక్యత విషయంలో ఆసక్తి ఉంది, దైవ భయం విషయంలో కూడా వాళ్ళు ఎంతో భయం కలిగి ఉన్నారు. అంతేకాదు ఆ రోజుల్లో ఎంత సమర్పణ జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు అంటే 4వ అధ్యాయం 32వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 4:32. విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారైండిరి, ఎవడనూ తమ కలిగిన వాటితో ఏదో తనదని అనుకొనలేదు. వారి కలిగినదంతయు వారికి సంసృష్టిగా ఉండేది. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. తర్వాత 34వ వచనం చూడండి. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటి నమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. కాబట్టి ప్రతివారు ఏం చేస్తూ వచ్చారంట? వాటి యొక్క సమర్పణ కలిగి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? జీవిస్తూ వచ్చారు. దాని వెల అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ వచ్చినారంట. అలాగే బర్నబా గురించి కూడా ఉంది. చూడండి 37వ వచనంలో, 37వ వచనంలో, ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. కాబట్టి వాళ్ళు ఒక గొప్ప సమర్పణ కలిగి ఉండేవాళ్ళు అన్నమాట. గొప్ప సమర్పణ. తర్వాత మరి దేవుని సంఘంలో ఒక భయంకరమైనటువంటి భయం ఉండేది. 5వ అధ్యాయము 11వ వచనం, 5:11. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగను. కాబట్టి మిగుల భయము సంఘములో మరి ఏం కలిగేదంట? మిగుల భయం కలిగేదంట. సంఘము మరి అంతగా భయపడుతూ ఉండేవాళ్ళు అంట. అందరికీ మరి భయం కలుగుతూ ఉండేదంట. అంతేకాదు వాళ్ళు ఎట్లుండేవాళ్ళు? మరి 9వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇది కాదు,
ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. తొమ్మిదో అధ్యాయం 31 వచనం చదవండి. 9:30. కావున యూదయు గలిలయ సమరయ దేశం అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుసు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకుంటూ విస్తరించుచున్నారంట. అంటే మరి ఇక్కడ రాయబడింది ఏంటంటే, కావున యూదయ గలిలయ సమరయ దేశముల ఎందంతటా సంఘం ఏమనుంటుందంట? సంఘం క్షేమాభివృద్ధి నొందుతుందంట. సమాధానం కలిగి ఉన్నారంట. సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను. కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? వారు సంఘం ఏమైందంట? సంఘము క్షేమాభివృద్ధి నందుసు సమాధానము కలిగి ఉండేవాళ్ళు. ఒకరికొకరు ఏం కలిగి ఉండేవాళ్ళు? ప్రేమ కలిగి ఉండేవాళ్ళు అన్నమాట. సంఘము మరి అప్పుడు సంఘం ఏం కలిగేది? సంఘములో క్షేమాభివృద్ధి కలిగేది అనమాట. సంఘము క్షేమాభివృద్ధి కలుగుతూ వచ్చేది. అందుకని మరి ఆది సంఘములో మరి అన్ని గొప్ప కార్యాలు, అన్ని ఆశ్చర్య కార్యాలు మరి ప్రభు ద్వారా జరుగుతూ ఉండేదన్నమాట. కారణం ఏంటంటే ఆ సంఘానికి ఏముండేది? క్షేమాభివృద్ధి ఉండేది అనమాట. సంఘం క్షేమాభివృద్ధి ఉండేది. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి, ఆశ, దైవభయము, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచేత నింపబడి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అలాంటి గొప్ప వ్యక్తులుగా వారిని మనం చూస్తున్నాం. అంటే అలాంటి వారుగా ఆ దినాల్లో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే సంఖ్య కూడా ఏమయ్యేది? విస్తరిస్తూ ఉండేదంట. మనం చూసినట్లయితే 4వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 4వ వచనములు చూస్తే అపొస్తలుల కార్యం 4:4 వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యును. అంటే విస్తారమైనటువంటి మరి సంఘములో ఏం కలిగేది? ప్రజలు సమకూర్చబడుతూ వచ్చేవారు. దినదినం కూడా దైవ సన్నిధిలో మరి నూతన వ్యక్తులు, మరి నూతన మరి ప్రజలు మరి దైవ సన్నిధిలో సంఘములో సమకూర్చబడుతూ వచ్చేవారు. మరి అలాంటి మరి గొప్ప సంఘాన్ని మనము ఆది సంఘము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆది సంఘానికి ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. వాళ్ళ జీవితాల్లో మనం చూసినట్లయితే వాళ్ళకి మరి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు, తర్వాత వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు, తర్వాత దైవభయం కలిగి ఉన్నారు, సమర్పణ కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు కదా, ఆసక్తి కలిగి ఉన్నారు. వీటన్నిటి మించి ఆసక్తి కలిగి ఉన్నారు. తర్వాత వారు ప్రేమ కలిగి ఉన్నారు అన్నమాట. ఒకరి విషయంలో ఒకరు వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు ప్రేమ కలిగి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారన్నమాట కదా. అట్లు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? దేవుణ్ణి ఘనపరిచి దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చినారు. కాబట్టి వాళ్ళు మరి అలాంటి వ్యక్తులుగా మరి ఈ దినాన్ని కూడా మనం కూడా అలాంటి వ్యక్తులుగా మనము నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆది సంఘం అయితే మరి ఎన్ని గొప్ప విషయాలు కలిగి ఉన్నారంటే వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు, దైవభయం కలిగి ఉన్నారు, ఆత్మ కలిగి ఉన్నారు కదా. ప్రతి వారు కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతూ వచ్చినారు. తర్వాత వాళ్ళు మరి సమర్పణ కలిగి ఉన్నారు, తర్వాత వాళ్ళు సమాధానం కలిగి ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు. మరి తర్వాత క్రీస్తు ప్రేమ అనేది అక్కడ కనబడుతుంది అనమాట. క్రీస్తు ప్రేమ అనేది అక్కడ కనబడుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళ జీవితాలు మనం చూస్తే మరి అందుకని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మరి సరసాల్లో ఉన్నటువంటి పేతురుని కూడా దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. పేతురుని దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో పేతురే కాదు కానీ సంఘం ఎదుట సంఘం బైబిల్లో రాయబడింది, సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారములో నిలవనేరం అంట. సంఘం అసలు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ప్రపంచం తలకిందులు అయిపోద్ది అనమాట. అంత శక్తి ఉంది సంఘ ప్రార్థనలో. కానీ అలాంటి ఐక్యత కలిగి సంఘం అంతా మరి సమకూర్చబడి కనుక దేవుని దగ్గర మొరపెడితే మరి సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారములు కూడా నిలవనేలవన్నాడు యేసుప్రభువారు. సంఘ ప్రార్థన అంత బలమైనది, అంత శక్తివంతమైనది అనమాట. ఆ సంఘం ఎప్పుడైతే అందరూ మరి
వారు ఎలాంటి స్వభావం, ఎలాంటి ప్రార్థన, ఎలాంటి ఐక్యత కలిగి ఉన్నారు? ఏకాత్మ కలిగి ఉన్నారంట. ఏక మనసును ఏకాత్మ కలిగి ఉండి వారు మొరపెడుతుంటేనంట మరి భూమి కంపించిందంట. అంటే అంత గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా చేసినాడు అనమాట. కాబట్టి అందుకని ఆ సంఖ్య అనేది విస్తరిస్తూ వచ్చేది. దినదినం అనుదినం తప్పక వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? నమ్మకంగా తప్పక వాళ్ళు కూడుకుంటూ వచ్చేవాళ్ళు. సంఘం ఏమయ్యేది? సంఘము క్షేమాభివృద్ధి నొంతూ వచ్చేదన్నమాట. ఆదరణ కలిగి ఉండేదంట కదా. ఏముంది చూడండి, మరి ఒకసారి చదువుకుందాం. 9:31 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు ఎంతంతటా, అంటే 3 దేశాలు ఎట్లున్నారు వాళ్ళు? సంఘము క్షేమాభివృద్ధి నొందుసు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకునుసు విస్తరించి ఉండెను కదా. సంఘం మరి వారు ఆసక్తి కలిగి, దైవభయం కలిగి, ప్రార్థన జీవితం అనేది వాళ్ళ జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. మరి అందరూ కలిసి వాళ్ళు ప్రార్థన చేసేవారు. రాత్రులే వాళ్ళు ఏం చేస్తున్నారు? దైవ సన్నిధిలో వాళ్ళు మొరపెట్టి, దేవునికి మొరపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అలాంటి అనుభవం గుండా దేవుని బిడ్డలైన మనం కూడా మరి అలాంటి అనుభవం గుండా మనం నడిచినప్పుడు దేవుడు మనడలు కూడా అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. కాబట్టి మనం అలాంటి గొప్ప ఐక్యత కలిగి మరి ఎప్పుడైతే మనం మొరపెడతామో, ప్రార్థన చేస్తామో, దేవుడు కూడా మనడల అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనమాట. కాబట్టి తన ప్రజల ఎడల మరి సంఘ ప్రార్థన అంటే అంత బలమైనది, అంత శక్తివంతమైనది. మరి మనం కూడా అలాంటి అనుభవం గుండా అలాంటి ప్రార్థన చేసే వారంగా మరి మనం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని కూడా ఆత్మీయంగా దేవుడు బలపరిచి